కృపానిధి అయిన తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగుట అవసరమైంది. ఈనాడు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 22వ వచనం, తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఈజ్ టు కీప్ దిస్ బుక్ near him and read from it all his life. वह उसे अपने पास रखे और अपने जीवन भर उसके पढ़ा करे. దేవుని వాక్యము ఏదో ఆదివారం చదివేది కాదు. ఆహారం అండి. ప్రతిరోజు ఎలాగైతే భుజిస్తామో దేవుని వాక్యం ప్రతిరోజు భుజించాలి. యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. బైబిల్ దేవుని యొక్క గ్రంథం మాత్రమే కాదు, లోక గ్రంథాలకంతా కూడా దేవుడే. ఆధ్యాత్మిక అంతస్తు పెరగాలంటే బైబిల్ చదువుటే ముఖ్యమైనది. భక్తుడు దావీదన్నాడు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. నీకు బాధలు వచ్చాయా? బాధల్లో కృంగిపోవద్దు. దేవుని వాక్యము చదువు, నీ బాధలు పోతాయి. అందుచేది ఇక్కడ అన్నాడు భక్తుడు, ఏమని? నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగింది. దేవుడు మనల్ని తన వాక్యము చేత ఓదార్చేవాడు. మానవులు చెప్పే మాటల చేత ఓదార్పు రాదు, దేవుడు ఓదార్చేవాడు. దేవుని మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. దేవుని వాక్యం మనకు మార్గదర్శి. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యము ఎన్నడూ ఎవరిని తప్పుడు త్రోవకు నడిపించదు. అయితే తప్పుడు త్రోవకు నడిపించేవాడిని వెంబడిస్తారు కానీ దేవుని వాక్యాన్ని వెంబడించరు. అయితే లోకములో ఏ మానవుడు కూడా మనను పరిపూర్ణమైన రీతిగా నడిపించలేడు. ఉదయాన్నే దేవుని వాక్యము అనుదినము మనం వెళ్ళవలసిన ప్రయాణాన్ని, ప్రణాళికను తెలియజేస్తుంది. సోదరి సోదరుడు, ఈరోజు బైబిల్ చదివావా? టిఫిన్ చేశావు. ఇదే శరీరం ఉంది కాబట్టి టిఫిన్ చేశావు. ఆత్మ ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రార్థనా వాక్యము లేకుండా నీ జీవితాన్ని ప్రారంభించకూడదు. ఆ రీతిగా చేసినప్పుడు నీ జీవితం ధన్యమైంది. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు మీ వాక్యాన్ని ప్రేమించి ప్రార్థించి ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.